నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. చాలా రోజులైంది. భయంగా ఉంటే బ్రాంతి కొట్టుకుపోయి 2 లార్జ్ చేసుకుని పోరా ఇంటికి. అంటే నేను ఖాళీగా ఉన్నానా? పిచ్చి కుక్క. థ్యాంక్ యూ జీసస్. పెట్టావులే తద్దినం. అవట్లేదా? అవట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అవట్లేదు. అవట్లేదా? పేరు రే నమ్మమంటావు నన్ను? నమ్మాలి మాస్టర్. అంటే ఎదవని నేను ఎక్కడ చూడలేదు. 2 సంవత్సరాల నుంచి సపోర్ట్ లేకుండా నడవలేను. కూర్చుంటే లెగలేను, లెగితే కూర్చోలేను. రేడియాలజీ, మైథాలజీ, కార్డియాలజీ, దిస్ ఇస్ కాన్ఫరెన్స్ డ్రోఫ్లాఫ్. కనీసం భోంచేయటం కూడా ఇబ్బంది అయిపోయింది సార్. యేసు నామములో అరగదు. Gotta win the heart of every sexy woman. హల్లెలూయా. ఎట్లుంది నాగేశ్వరరావు? ఏంటో రామారావు నాగేశ్వరరావు? ఓ హల్లెలూయా. త్రాగుబోతులు కూడా మారిపోతున్నారు. ఇక నుంచి నాగేశ్వరరావు తాగడు. తాగుతావా? మందు మానేయాలి. నీ బొక్కల వంశం కోసం నేను మందు మానేయాలా? నువ్వు తాగకు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. పో, యేసుక్రీస్తు నామములో నిన్ను దేవుడు ఆశీర్వదించునుగాక. దరిద్రుడా, నీచుడా, చండాలుడా, నికృష్టుడా, కుక్క మగమాడ, పంది మగమాడ, చెత్తనాయాల, నీ బతులో బతికేంట్రా? అన్నం తిన్నా, గడ్డి తిన్నా, నీ అమ్మగడ్మాడా. జంపన్న రాళ్ళను చూపిస్తున్నాడు దేవుడు. ఎక్కడున్నాయి రాళ్ళు? కిడ్నీలో. అది కూడా తెలియదురా నీకు? ఏంట్రా ఇది? జంపన్న ఏమనిపిస్తుంది? కిడ్నీలో రాళ్ళున్నాయి. కిడ్నీలో రాళ్ళున్నాయి. సార్ ఉన్నాయి. రాళ్ళతో దెంగితే కన్ను అదురుతాయి. ఆ స్టోన్స్ పడిపోబోతున్నాయి. బాగా అయింది సార్, ఆరామైంది. అయ్యో నోస్తుండే సార్ ఎంతసేపు ఇప్పుడు లేదు సార్. లేదు సార్. గట్టిగా చెప్పాలి కూడా. నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు. చెల్లి నీ మూతి మీద ఎవరు తెంగాడు? అది మూసినదరా? రక్తం తగ్గేస్తా. బాబు, ఈ ఐడియా ఇచ్చింది మీరే. ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్, చిన్న కామన్ సెన్స్. లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసామనుకో క్లాస్. రే మీరు మిస్ అయ్యారు కానీ లోపల పద్మశ్రీ గారు పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడేశారు తెలుసా? ఇక్కడ చూసాం భయ్యా. ఇక్కడ చూడటం కదా, లైవ్ లో చూస్తే భయం వేసింది. దాన్ని అలా చేసేసారు మహానుభావులు, వారికి నమస్కారం. ఎందుకంటే వ్యాపారం చేయడానికి బాగా వీలు. మనిషిని ఎంత భయపెట్టేస్తే అంత వీలు. పొద్దున్నే ముష్టోళ్ళ తాకిడి తట్టుకోలేకపోతున్నాను.